అక్షరా న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఘన స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఘనమాలతో సత్కరించి కౌన్సిలర్ కొలిపాక శ్రీను, పిసిసి అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల అభిమానంతో అధిక మెజారిటీతో గెలిపించినందుకు మేము చేసిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఇలాంటి సమస్యలు వచ్చినా నేరుగా మాకు తెలియజేయాలని, ఇలాంటి సమస్యనైనా ఉన్న పలంగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి 3 నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు కౌన్సిలర్ అక్కడికి ముందు అక్కడికి నాన్న నమ్మని పేరు అటు నిలవకు నర్సరీ ముందుగా ముందు మత్స్యశాఖ అధ్యక్షులు నరసయ్య గారిని శ్రీధరబాబు చాలాతో సత్కరిస్తూ ఉన్నారు. నాకేంటి మక్కన్ సింగ్ గారికి, లక్ష్మణ్ గారికి మంత్రి పోవాలి రైట్ మా ఫోటోకి జిల్లా కేంద్రానికి నేను మంత్రిగా మొదటిసారి వస్తూ అన్న సందర్భంలో మా పెద్దపల్లి శాసనసభ్యులు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకుడు విజయ రమణారావు గారి అధ్యక్షతన ఈరోజు పెద్దపల్లి జిల్లా ఈ చౌరస్తాలో మనమందరం కూడా జమ కావడం, దాంట్లో భాగంగానే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి సంబంధించిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకి ఈరోజు జిల్లాకు సంబంధించిన 3 శాసనసభ్యులతో పాటు మరి పక్కనున్న ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మన ధర్మారం మండలం ఈ జిల్లాకు వస్తున్న సందర్భంలో నేను మొట్టమొదటిసారి ఈరోజు చెప్తా ఉన్న కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కృషి చేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా ప్రజలకు కూడా మేము శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెద్ద మెజారిటీతో ఈరోజు మీ నాయకుడు విజయ రమణారావుని కానీ, సోదరులు రాజ్ ఠాకూర్ గారిని కానీ, మన మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు కానీ పెద్ద మెజారిటీతో గెలిపించి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నడుస్తామని వాసులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మేము కేవలం చెప్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు మొదలుపెట్టినాం. 6 గ్యారెంటీలు మొదలుపెట్టిన తరంలో 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చినాం.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న ప్రతి మహిళా సోదరిమణికి ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది. అవునా కాదా? ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్న సోదరిమణిని అడగండి. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి 6 గ్యారంటీల భాగంలో ఉన్న వీటన్నిటిని అమలు తెచ్చాం. ఇంకో 10-15 రోజుల లోపల మరో 2 గ్యారంటీలని ప్రజల ముందడు